ఒక దైవజనుడు చెబితే ఇలా అన్నాడు, ఒక కుక్క కార్ల షెడ్లో కంటే వాటిని కార్లు అంటామా అన్నాడు. ఒక కుక్క కార్ల షెడ్లో పిల్లను పుట్టిందంట. ఆ పుట్టినట్లు ఏమనాలే? ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం క్రైస్తవుడు కాదు, పాపే. యోహాను సువార్తలో గొర్రెలతో పోల్చాడు. మనము గొర్రెలు అంటోళ్ళం, ఆయన కాపరి అని పోల్చాడు. గొర్రెలు అంటే అర్థం ఏంటి? గొర్రెకున్న లక్షణం ఏంటంటే 2 మీటర్ల కంటే ఎక్కువ చూడలేదు అది. అందుకని కళ్ళు ఇలా మిటకరిస్తూ వెళ్తుంటుంది. ఎదర గొర్రె ఏం చేస్తుందా అని. అది ఎగిరితే ఈ గొర్రె కూడా ఎగురుద్ది అనమాట. అది గొంతులెత్తే ఈ గొర్రె కూడా గొంతులేస్తుంది. అది ఎలా క్రాఫ్ చేసుకుంటే ఈ గొర్రె కూడా అలాగే క్రాఫ్ చేసుకుంటుంది. అది ఎలా ఉంటే ఇది కూడా అలాగే ఉండటానికి ట్రై చేస్తుంటుంది అనమాట. అది గోతులో పడితే ఇది కూడా వెళ్ళి గోతులో పడుతుంది. అది గొర్రెలు అంటాడు. పత్రికలో గొర్రెలు అండక యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనల్ని గొర్రెలతో పోల్చాడు. కానీ పత్రికల్లో యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనము దేవుని పిల్లలమే అన్నాడు. ప్రమోట్ అయ్యన్నమాట, మన పిల్లలమయం. అందుచేత ఆయన పిల్లలమైన మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి ఈ పత్రిక. ఇక ప్రకటన గ్రంథంకి వెళ్తే ఇంకా పరిణతి చెబుతాడు. మొదటి అధ్యాయం 6వ వచనంలో రాజులైన యాజక సమూహం మీరు. సో చూసారా ఎంత అద్భుతమైన పరిణతి ఇచ్చాడు. స్పిరిచువల్ ప్రాస్పరిటీ. అందుకోసం ఈ కూడికలే ఆధ్యాత్మిక పరిణత, ఆధ్యాత్మికమైన పరిమాణం మనలో కనబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందులో భాగంగా ఈ యోహాను మొదటి పత్రికని గురించి మనము ధ్యానం చేద్దాం. యోహాను మొదటి పత్రిక సహవాసాన్ని గురించి చెప్పింది. ఫెలోషిప్. దేవుడితో మన సహవాసం ఉండాలి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. ఎలా ఉంది మీ ఫెలోషిప్? దాన్ని మనం ఈ 5 అధ్యాయాల్లో చెక్ చేసుకోవాలన్నమాట. రేటింగ్ స్కేల్ వేసుకోవాలి. చెక్ లిస్ట్ అని ఇస్తారనమాట. చెక్ లిస్ట్. మీరు ఫారిన్ వెళ్తున్నారా? పాస్పోర్ట్ బాగుందా? ఎక్స్పైర్డ్ అయిందా? పాస్పోర్ట్ చూసుకోండి. టికెట్ ఉందా? టికెట్ చెక్ చేసుకోండి. అక్కడ ఎక్కడ ఉండాలో తెలుసా మీకు? మీరు వెళ్ళిన చోట ఆ డీటెయిల్స్ ఏంటో చెప్పండి. ఇవన్నీ అడుగుతారనమాట. కనుక ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అన్న కూడా గుణాత్మకమైన విషయాలు, లక్ష్యాత్మకమైన విషయాలు, కార్యాత్మకమైన విషయాలు. వాటి గురించి నువ్వు అలా చేస్తున్నావా, నువ్వు అలా ఉన్నావా? అద్దం పట్టినప్పుడు అద్దం ముందు నిలబడిన మీరు అద్దాన్ని రుద్దకూడదు, ముఖం తుడుచుకోవాలా. అంతే కదా. ముఖం మీద మసి ఉందని అర్థం చెప్పింది అనుకోండి, అద్దం అర్థం చెప్తుంది. అద్దం అర్థం చెబితే అర్థం ఏంటి ఇలా చెబుతుంది, సేవకుడు ఏంటి అలా చెబుతున్నాడు అని అనకూడదు. మసి తుడుచుకోవటం నేర్చుకోవాలి. అందుచేత ఆట రానివాడు అగణం వంకంటాడు, సౌందర్యం తెలియనివాడు అద్దాన్ని తప్పు అంటాడు. కనుక అర్థవంతమైన అద్దం మన ముందు పెడుతున్నప్పుడు మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. చదువుతాను నేను. యోహాను రాసిన మొదటి పత్రిక. జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో, కనులరా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవాన్ని మేము చూసి ఆ జీవాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరుచున్నాం. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణ ఒకటికై మీ సంగతులు రాయిస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మా అందరితో మాట్లాడుతూ ఉన్నారు. మా జీవితాలకు అవసరమైన సత్యాన్ని, జీవన శైలిని మాకు నేర్పిస్తున్నారు. ప్రభువా, మీరు మాతో మాట్లాడే దేవుడవు. మా అంతరంగాల్లో దాగి ఉన్న రహస్య పాపాలు చూడగలిగిన దేవుడవు. వాటిని తొలగించడానికి నువ్వు మాకు సహాయం చేయగలిగిన దేవుడవు. ప్రభువా, మీరు మా అందరితో మాట్లాడండి. ముందుగా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు. వందనాలు.
మేము ఎలా ఉండాలో, ఎలాగ మా జీవితాన్ని సాక్ష్యవంతంగా కొనసాగించుకోవాలో, సువార్త విషయంలో ఎలా ఉండాలో, నీ కొరకు ఎలా బ్రతకాలో, చచ్చిపోయే లోపు మా జీవితం పరిపూర్ణత కలిగింది ఎలా ఉండాలో మీరు మాకు బోధిస్తున్నారు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. సమాధాన సంబంధమైన సంగతుల ద్వారా మా హృదయాలు రేపి పురుకొల్పండి. నిజమైన నిశ్చయతతో నీ కోసం బ్రతకడానికి, మమ్మును మేము చూచుకోవటానికి మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, భక్తుడైన యోహాను ఈ పత్రికలు దేవునితో మనకున్న అద్భుతమైన సంబంధాన్ని పెంచడం కోసం రాశాడు. ఒక దైవిక కుటుంబంగా మనం ఉన్నాం. ఒక దేవుని ఇంటిలో మనమందరం కలిసి బతుకుతున్నాం. చాలా పోలికలు సంఘానికి ఇవ్వబడ్డాయి. అపోస్తలుడైన పౌలు కూడా చాలా పోలికలు రాస్తాడు. ఇది కుటుంబం అన్నమాట, ఫ్యామిలీ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క కుటుంబం సంబంధించిన సహవాసాన్ని గురించి రాసింది. చేత సంఘంగా ఉన్నాం మనం. పౌలు ఎఫెసీ పత్రిక రాస్తూ చాలా పోలికలు ఇచ్చాడు. మొదటి అధ్యాయాన్ని సంఘం ఆయన శరీరం అన్నాడు. రెండో అధ్యాయం సంఘం అంటే మందిరం అన్నాడు. మూడో అధ్యాయం సంఘం అంటే ప్రవచింపబడి ప్రస్తుతం నెరవేర్చబడుతున్న రహస్యం లేక మర్మం అన్నాడు. నాలుగో అధ్యాయం సంఘం అంటే ఒక నూతనమైన వ్యక్తి అన్నాడు. ఐదో అధ్యాయం సంఘం అంటే ఆయన భార్య అన్నాడు. ఆరో అధ్యాయం సంఘం అంటే ఆయన సైన్యం. ఎంత అద్భుతంగా పోల్చాడు. కొరింథీయులకు రాస్తూ మూడో అధ్యాయంలో సంఘం అంటే ఆయన ఇల్లు, సంఘం అంటే ఆయన పొలం, సంఘం అంటే ఆయన కుటుంబం అని చెప్పాడు. కనుక ఇన్ని పోలికలతో సంఘం ఉంది. ఇప్పుడు మనం అందులో ఒక్క పోలిక, సంఘం ఆయన కుటుంబం. ఈ కుటుంబంలో మనం ఎలా ఉండాలి, ఈ కుటుంబంలో మన బాధ్యతలు ఏంటి, ఈ కుటుంబంలో మన స్థానం ఏంటి, ఈ కుటుంబస్తులమైన మనం అలా మొదలుపెట్టాడు. కనుక ఈ కుటుంబం కుటుంబంగా ఎలా అనబడింది. మీరు ఆయన కుటుంబ సభ్యులైనా. అందుకనే ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క టైటిల్తో మనము ధ్యానం చేద్దాం. ఇలా చూసినప్పుడు 11 కనపడింది, పర్వాలేదు చాలా టైం ఉంది అనుకున్నా. అలా చూసిన తర్వాత 1 గంట కనపడింది. అందుచేత దైవజనుడికి డైరెక్టే ఇలా చూడలేం కనుక డైరెక్ట్ టైమే పాటిస్తాను నేనే. ఇటు చూడండి, ఇటు చూస్తే విస్తరించి మాట్లాడతా, అటు చూస్తే క్లుప్తంగా మాట్లాడతా. ఎందుకంటే ఈ మధ్యాహ్న సమయంలో క్లుప్తంగా, యుక్తంగా, శ్రేష్టంగా చెప్పాల్సిన మాటల్ని 3 ముక్కల్లో చెప్పేసేయాలి. ఇప్పుడు మీకు మధ్యాహ్నం మళ్ళీ విస్తారంగా మాట్లాడుకుందాం. మొదటి అధ్యాయం ఫ్యామిలీ రిలేషన్ చెప్పాడు. రిలేషన్, నీకు సంబంధం ఏంటి? నువ్వు దేవుని బిడ్డవా? ఎలాగయ్యావు? దేవుని బిడ్డవు ఎలా అయ్యావు? మనం నిజమే కదా. దేవునితో ఫెలోషిప్ చేస్తున్నావా? ఎవరితో ఫెలోషిప్ చేస్తున్నావు నువ్వు? చదువుదాం ఇప్పుడు మనం. ఇక్కడ మేము చెప్తున్నాము, మేము ఒక అనుభవంతో చెప్తున్నాము. మై ఎక్స్పీరియన్స్తో మొదలుపెట్టాడు. జీవవాక్యాన్ని గురించి ఆది నుండి ఏది ఉందో, మేము ఏది విన్నామో, కన్నులారా ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్ని తాకి చూసి అవి చెప్తున్నాం. మేము కథ చెప్పట్లా. దీన్ని సైకాలజీ ప్రకారం పెర్సెప్షన్ అంటారు. పెర్సెప్షన్, అచ్చ తెలుగులో దీన్ని జ్ఞానేంద్రియ స్పర్శ అంటారు. మా జ్ఞానేంద్రియాలకు స్పర్శ ఉంది. మా కళ్ళకు తెలుసు అండి, మా చెవులకు తెలుసు, మా నోటికి తెలుసు, మా చర్మానికి తెలుసు, మా మనస్సు స్వప్నించింది, మా ఆత్మ స్పర్శించింది. అన్వెయిల్, ముసుగు లేకుండా దేవుడిచ్చే అద్భుతమైన స్థితి. అన్వెయిల్, ముసుగు లేకుండా. ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షత గ్రంథం ఎందుకంటారు? డైరెక్ట్గా మాట్లాడతారు. దేవుడు కూడా మనతో మొహమాటాలు మాట్లాడు. దేవుడు డైరెక్ట్గానే మాట్లాడతాడు. అందుకని ఆనాటి పరిశీలు కూడా యేసుప్రభు దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యా నువ్వు సత్యాన్ని సత్యంగా బోధిస్తున్నావనియు, ఎవరిని లక్ష్య పెట్టవనియు, మొహమాటం కూడా లేనివాడవని. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనంలో పరిశీలు యేసుప్రభుతో అన్నమాట. 22:16 మత్తయి సువార్త ఏమని ఉంటుంది అక్కడ? నువ్వు సత్యాన్ని బోధిస్తావు, డైరెక్ట్ మాట్లాడతావు. అమ్మా నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. ఇప్పటివరకు 5 కొంపలకు ఎసరెట్టు, 6వ కొంపకు అగ్గిపెట్టి రెడీ. యేసుప్రభు చెబుతుంటే గుండె పగిలిపోయింది.
ఇదిగో నేను ఎవరికి మొక్క ముంచిస్తాను ఆడే డైరెక్ట్గా చెప్పాడు ఆయన. పేతురు నిలబడి ఉంటే సాతానా నా వెనక్కి వెళ్ళి అన్నాడు. అక్కడ కనబడేది పేతురు. ఆయనకు మొహమాటం అంటే మొహమాటం, మాకు మొహమాటం. ఏమన్నా అంటే మొత్తం ఆ ఇంటి పేరు ఉన్నవాళ్ళు 14 కుటుంబాలు ఉన్నాయి, మొత్తం లేచిపోతారేమోనని ఎవరిని ఏమో అనకుండా అలా దాచిపెడుతూ జాగ్రత్త పడుతుంటాం. ఆయనకి మొహమాటం ఏంటి? అందుకని అక్కడ అంటాడు మోమాటం లేనివాడు కనుక నీవు ఎవరిని లక్ష్య పెట్టవని మొహమాటం లేకుండా దేవుని యొక్క ప్రత్యక్షత మీకు కలుగుతున్నప్పుడు మీ జ్ఞానేంద్రియ స్పర్శ సాక్ష్యం ఇస్తుంది. సమరయ స్త్రీ ఊరిలోకి వెళ్ళి చెప్పింది, యోహాను సువార్త 4:29. ఆమె జ్ఞానేంద్రియ స్పర్శ ఏం చెబుతుంది? నా బతుకంతా నాతో చెప్పాడు, ఆయన నచ్చి చూడండి. అది టెస్టిమనీ అంటే. వాట్ ఈస్ టెస్టిమనీ? నీ జ్ఞానేంద్రియ స్పర్శ. నేను చూశాను ఆయన్ని, నేను విన్నాను ఆయన మాటలు, నా మనసుకు అర్థమైంది, నా చర్మం ఆ రోజు నిక్కబొడుచుకుంది. ఎందుకంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు ఆయన. వెంట్రుకలు అలా నిక్కబొడుచుకున్నాయి. ఒకసారి ఒళ్ళు జలధరించింది, బాధ కలిగింది. ఒప్పుకోవటానికి ఆత్మ ప్రేరేపిస్తూ ఉంది. ఒప్పేసుకున్నాను నేను. నిజమే, కవర్ చేయటానికి లేదక్కడ. నిజంగానే ఆయన ముందు శత్రువు అనుకున్నాను, తర్వాత మంచోడు అనుకున్నాను, ఆ తర్వాత ప్రవక్త అనుకున్నాను, తర్వాత మెస్సియా అని అర్థమైపోయింది. అది జ్ఞానేంద్రియ స్పర్శ. ఆమెలో కలిగిన అవగాహన తీరది. యూదులు సమరయులతో మాట్లాడరుగా, చచ్చిపోతావని మంచినీళ్ళు అవుతున్నాయని మాట్లాడుతున్నావా? రబ్బీలాగా ఉన్నావు, మళ్ళీ రబ్బీలు ఆడవాళ్ళతో మాట్లాడరుగా, నువ్వెలా మాట్లాడుతున్నావు? అదే ఆయన ఆమె వెర్షనం. ఒక శత్రువుతో పోల్చుకుంది. ఆ తర్వాత ఏంటి నేను ఇంత బాగా మాట్లాడుతున్నాడు, ఏ యూదే అపవిత్రాలా, నువ్వు నాకు కనబడ్డావా అని వెళ్ళిపోవాలా. కానీ ఇంత అమ్మా అమ్మా అని మాట్లాడే యూదుడు ఉంటాడా? ఉండడో. అసలు కసి సమరయులకి. ఎందుకంటే వాళ్ళు గుడి కట్టుకుంటుంటే యూదులు వెళ్ళి రాత్రి కూల్చేశారు. యూదులు తోసేసిన సన్బలెట్ని వాళ్ళు యాజకుడిగా పెట్టుకుందాం అని అనుకుని వాళ్ళు కాళ్ళు ఎరగొట్టారు. కనుక వీళ్ళకి కనీసం ఒక్క ప్రవక్త గ్రంథం కూడా సమరయ్యకి రాకుండా జాగ్రత్త పడ్డారు వాళ్ళు. ఒక్క గ్రంథం కూడా. మరి అలాంటిది ఎంత కోపం ఉంటుంది. కానీ అమ్మా అని మాట్లాడటం ఏంటి? అసలు మంచోడు అనుకుంది, బతుకుని చెప్పేస్తే ప్రవక్త అనుకుంది. మాకు కూడా మెస్సియా వస్తాడులేండి, నేనేనమ్మా ఆ మెస్సియా అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. ఆమెకు ఆ పెర్సెప్షన్ కలిగింది. మాకు కూడా ఉంది అంటాడు. ఇప్పుడు మీరు కూడా ఆ మాట చెప్పాలి. జీవవాక్యాన్ని గురించింది ఆది నుండి ఏది ఉందో ఆ శరీరధారి అయిన ఆ వాక్కు మేము కళ్ళారా చూసాం, మేము చెవులారా విన్నాం, మా మనస్సు గ్రహించింది, మా చర్మం స్పర్శించింది, మనస్సు స్వప్నించింది కూడా. ఈయనే, నిశ్చయముగా ఈయనే అని నిర్ధారణ అయింది మాకు. దాన్ని మీకు తెలియజేస్తున్నా. కనుక గ్రేట్ ఎక్స్పీరియన్స్. యేసయ్యతో మీకున్న ఆ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశపెడద్దే. అది చెప్పాలనుకుంది. దేవునితో మీకున్న సత్సంబంధం, ఇంటరాక్షన్, డిస్కోర్స్, దేవునితో మీ సంబంధం. ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు నిజంగా ఒప్పుకుంటే, మీ స్థితి ఆయనకి చెప్పుకుంటే మీరు ఒక కుటుంబ వ్యవస్థలో ప్రవేశపెడతారు. వాట్ ఈజ్ యువర్ రిలేషన్? ఏంటి మీ సంబంధం ఏంటి? మీరు దేవునితో ఫెలోషిప్ చేస్తున్నారంటానికి రుజువేంటి? రైట్, ఫెలోషిప్ చేయాలి. ఎవరితో చేయాలి చెప్తున్నాడు అక్కడ. చూడండి 3వ వచనం. మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని, విని దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉంది. తండ్రితో ఉంది. తండ్రే చెప్పాడు, ఇదిగో నా కొడుకు సహవాసానికి వెళ్ళండి రా బాబు అని నేను పంపిస్తున్నాను మీకోసం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవాలి త్వరగా. ఇంకా ఫాస్ట్గా ఉండాలండి మీరు, ప్రతిరోజు బైబిల్ చదువుతున్న వాళ్ళు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినాడు. తన కుమారుని రండి, నేను పంపాను నా కుమారుణ్ణి, ఆయనతో మీరు సహవాసం చేయండి. కనుక దేవునితో సహవాసం చేయాలి మనం.
అందుకు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. తండ్రితో కూడాను కుమారునితో కూడాను. పౌలు తన పత్రికలన్నింటిలో కూడా పరిశుద్ధాత్మ సహవాసాన్ని యాడ్ చేస్తాడు. ఏదైనా ఒక పత్రిక తీసుకోండి, కొరింథీ 2వ పత్రిక ఆఖరి అధ్యాయం అంటే 13వ అధ్యాయం ఆఖరి వచనం 14వ వచనం చదవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం త్రిత్వమై ఉన్నా ఇందాకన్నా గుర్తు చేశాడు. దేవునితో సహవాసం ఉందా? కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం ఉందా? ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మతో సహవాసం ఉందా? కనుక మన సహవాసం అయితే మీరు దేవునితో సహవాసం చేస్తే పక్కోళ్ళతో సహవాసం చేయగలరు. మీరు అది అక్కడ క్లాజ్. అది దేవుణ్ణి ప్రేమించలేనాడు, దేవునితో సహవాసం చేయలేనాడు, పక్కోళ్ళతో ఎలా సహవాసం చేస్తాడు? అందుకే అంటాడు, మీతో కూడా మాకు సహవాసం కలుగునట్లు మన సహవాసం దేవుడితో ఉంది. చదవండి అక్కడ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ మనకను. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా. ఒకరినొకరు సహవాసం ఎలా చేసుకోగలిగాం? ఆయనతో సహవాసం కలిగి ఉన్న వారం కనుక ఆయన రక్తం చేత కడగబడిన వారమై, ఆయన ఆత్మ చేత ముద్రింపబడిన వారమై, ఆయన వాక్యం చేత వెలిగింపబడిన వారమై, ఆయన ద్వారా ఆయన మూలముగా ఆయనను బట్టి ఆయన పిల్లలమయ్యాం కనుక సహోదరి సహోదరులమయ్యాం. నన్ను కన్నాడు, నిన్ను కన్నాడు, మనల్ని కన్నాడు. ఆయన మనల్ని కన్నాడు, ఒక కుటుంబస్తులుగా చేశాడు. కన్నాడు అని లేదా? ఉంది. యాకోబు పత్రిక మొట్టమొదటి అధ్యాయం 18వ వచనం. యాకోబు పత్రిక 1:18 మనము ప్రథమ ఫలముగా ఉండడానికి తన సంకల్పం చొప్పున మనలను కనెను. అది దేవుడు తాను సృష్టించిన వాటన్నింటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము మనలను కనెను. దేవుడు నిన్ను కన్నాడు, నన్ను కన్నాడు. ఇప్పుడు మనం అందరం ఏమవుతాం చెప్పండి? సహోదరి సహోదరులమయ్యాం. మనం అందరం తండ్రి ద్వారా, ఆయన ద్వారా ఆయన మనల్ని చేర్చుకున్నాడు. ఈ రిలేషన్ ఉందా అసలు మీకు? చాలామంది పరలోక ప్రార్థన చేస్తారు, పరలోకమందున్న మా తండ్రి అని. నీకు తండ్రి ఎలాగయ్యాడు చెప్పాలి. సిక్కామండి గారికి నేను కొడుకుని నాన్న అని పిలుస్తా. ఇప్పుడు రాజేష్ అన్న కానీ లేకపోతే తమ్ముడు ఇజ్రాయెల్ కానీ మా నాన్నగారిని నాన్నగారు బాగున్నారా అంటారు. వాళ్ళు కూడా నాన్నగారు అంటారు. వాళ్ళకి నాన్న ఎలాగయ్యాడు? అది గౌరవార్థమైన పిలుపు, నాది రక్త సంబంధపు పిలుపు. లోకంలో ఆయన రక్తం చేత కడగబడకుండా, ఆయన ఆత్మ చేత వెలిగింపబడకుండా, ఆయన వాక్యం చేత ముద్రింపబడకుండా, లేకపోతే వెలిగింపబడకుండా అసలు మీరు నాన్నని ఎలా పిలిచారు? ఆయన మీకు ఆయన న్యాయాధిపతి కావచ్చు, ప్రభువు కావచ్చు, రాజు కావచ్చు, పిలవచ్చు, రాజా అని పిలవచ్చు. ముఖ్యమంత్రి గారు అని అనొచ్చుగా, నాన్న అనలేవు. ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు అని అనొచ్చు, పరిపాలకుడు, న్యాయాధిపతి, రాజా అనొచ్చు, కానీ తండ్రి అనలేవు. తండ్రి అనే రిలేషన్ ఉందా నీకు అసలు? అందుకని మొట్టమొదటి అధ్యాయం రిలేషన్ని ఎలా పెంచుకోవాలి. రిలేషన్ లేదా? మరి లేకుండానే మేము దేవుడితో సహవాసం చేస్తామని చెప్పుకుంటున్నారు మీరు. దేవుడితో ఉంటున్నామండి మేము. అది యోహాను అద్దం పట్టే వాక్యపు విధానం. మనం సహవాసం కలిగిన వారమే, రైట్, కలిగి ఉండాలి, వెరీ గుడ్. మరి రిలేషన్ ఎలా వచ్చింది? ఆయన చేర్చుకోబట్టి వచ్చింది. మీ పాపాలని ఆయన కడిగాడు. ఆయన కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలలో, వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని యందును, వారు నా ప్రజల యందురు కనుక మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైనది ముట్టకూడని ప్రభువు సెలవిస్తున్నాడు కదా. నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మీకు తండ్రిని యందును, మీరు నాకు కుమారులను. అదే నేను మిమ్మల్ని చేర్చుకున్నా. ఎలా చేర్చుకున్నా? మీ పాపాలు మీరు ఒప్పుకున్నప్పుడు, నేను నమ్మదగిన దేవుణ్ణి కనుక మిమ్మల్ని చేర్చుకొని వాక్యముతో. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఈ కారు బాగాలేదండి, ఇది కారు అనుకోండి, అందాక ఈ కారు
దరిద్రంగా పక్కన పెట్టబడి ఉంది. ప్రభు వచ్చి టార్చ్ లైట్ వేసి, ఎవరిది కారు? పాల్సంది. టార్చ్ లైట్ వేసి, ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? పాల్సన్ ఇటరా, ఏంటి నీ కారు ఎలా ఉందంటే, అయ్యా నేను ఆహాహా కాదు, అంత పాపంతో నిండుంది, కడగమంటావా? కడుగు ప్రభువా. టార్చ్ లైట్తో ముందు వెలిగించాడు. నా జీవితం ఏంటో నాకు చెప్పాడు. వాక్యం ఎందుకు వినాలంటే మన బతుకులు మనకు తెలియడానికి. వాక్యం ఎందుకు చదవాలంటే వాక్యపు అర్థంలో మన బతుకు తెలుస్తుంది. నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఇలా ఉండను. వారు నొచ్చుకొని మేమేమీ చేయవలేను. వారు నొచ్చుకొని ప్రజలందరూ అడుగుతున్నారు బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని. సైనికులు వచ్చి అడుగుతున్నారు, అక్కడ సుంకర్లు వచ్చి అడుగుతున్నారు. ఎందుకని? టార్చ్ లైట్ పడింది వాళ్ళ మీద. నీ వాక్కు నా పాదాలకి దీపం. ఎందుకు దీపం? నీ బతుకు చెప్పుద్ది, నీ నడత కూడా చెప్పుద్ది. నడక భౌతికపరమైంది, నడత గుణాత్మకమైంది. నీ దిశ నీ దశ చెప్పుద్ది. నువ్వు ఎలా నడవాలో చెప్పుద్ది, ఎటు నడవాలో చెప్పుద్ది. దిశ దశ, ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలో చెప్పుద్ది వాక్యం. బికాజ్ ఆఫ్ లైట్. వాక్యం వెలిగించినప్పుడు నీ బతుకు అర్థమైంది, నీ దారి అర్థమైంది, నీ జీవితం అర్థమైంది. ప్రభువా నేను పాపంలో ఉన్నా, నాకు అర్థమైపోయింది నాయన, అర్థమైపోయింది నా జీవితం నాకు. వెంటనే అంటాడు దేవుడు, అలాగైతే కడగమంటా? కడుగు ప్రభువా, కడుగు. నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకున్నావో ఆయన తన రక్తంతో కడుగుతాడు ఈ కారుని కడిగన్నాడు. నేనే నన్ను తయారు చేసింది. నువ్వు ఆడి సాతానగాడి చేతులకి వెళ్ళి అలా తయారయ్యావు. ఆడి సాతానగాడు నిన్ను పక్కన పెట్టి ఆడుతున్నాడు, నిన్ను చేతగానోడి కింద పక్కన పెట్టాడు. ఎంత ఉపయోగపడే ఈ కారు అలా పక్కన పెట్టబడింది. ఉపయుక్తంగా లేదు, అందరూ చూసి అసహించుకునే జీవితం అయింది. నేను కడిగాను, ఇది నా కారే, వెరీ గుడ్. రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు. ఇంతవరకు ఎవరు నడిపారా నీ కారుని? నేనే నడుపుకున్నాను నాయన. సాతానగాడు బాగా సహాయపడేవాడు. ఓహో అలాగా. ఇక నుండి డ్రైవర్ని పెడతా, ఒక కొత్త డ్రైవర్ని పెడతా నిన్ను నడిపించడానికి. నీలోనే ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చి స్టీరింగ్ ఊపి నిన్ను కూడా ఊపి వెళ్ళవు. ఒక కొత్త డ్రైవర్ని పెడతా. ఆ డ్రైవర్ పేరేంటి? మీకు తెలుసు అంటే బాగానే నడిపింపబడుతున్నారు అందరూ. వెరీ గుడ్. పర్మనెంట్గా డ్రైవర్ని పెడతా, ఆయన నిన్ను నడిపిస్తాడు. వెరీ గుడ్, నువ్వు నా సంబంధివి. మర్చిపోకే, కారు మీద స్టాంప్ వేసానులే నేను, నువ్వు నా సంబంధి. ఏపీ 373989 కారు నెంబరు మాది. ఏంటది? ఏపీ, ఆంధ్రప్రదేశ్కి చెందింది. పెన్న తీస్తే ఓకే, ఆ పెన్న కంపెనీ రాసి ఉంటుంది. మీ మీద ఏ స్టాంప్ ఉంది? లోక సంబంధంలోనే ఉందా? ఏ స్టాంప్ వేసి ఉంది? అందరూ తయారు చేసిన తర్వాత ఆఖరణ మేడ్ ఇన్ ఇండియా వేసి పంపుతారంటారంట. సరుకంతా బయట వాళ్ళదే, మేడ్ ఇన్ ఇండియా స్టాంప్ మాత్రం మందే. లోపల సరుకంతా వేరు, నేను దేవుడి సంబంధిని. స్టాంప్ ఎత్తు కుదరదు. అలాగా రిలేషన్ ఏంటి? నీ యొక్క సంబంధం ఏంటి? ఇప్పుడు సంబంధం గురించి వెళ్దాం మనం. అందుకని అంటాడు, దేవునితో సంబంధం ఉందా? చెప్పుకుంటున్నావా? ఎందుకంటే ఆయన వెలుగు. ఇప్పుడు చెప్తాడు చూడండి, ఎందుకు వెలుగు గురించి చెప్పాల్సి వచ్చిందో. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఎస్, ఆయన టార్చ్ లైట్ వేస్తాడు, నీ బతుకు బట్టబయలైపోద్ది. కనుక నువ్వు ఆయన వెలుగులో కనుక నువ్వు ఉంటే, పాపం చేసినాడు వెలుగు దగ్గరికి రాడు. ఎందుకంటే వెలుగులో అన్ని విషయాలు బయటపడిపోతాయి. కనుక ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. చీకటి ఎంత మాత్రం లేదు. మరి మన వెలుగు దగ్గరికి ఎందుకు రాట్లా? సువార్తల్లోకి రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3:19 చదవాలి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను, తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తున్నారు. చదువు 20 కూడా. దుష్కార్యం చేసే ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వాడు వెలుగునద్దకు రాడు. మీటింగ్కి వస్తే ఎవడో డ్రైనేజీలు పడిపోయాడు రాత్రి. ఆడు మా బట్టలన్నీ నల్లగా అయిపోయినాయి. ఆడు లైటింగ్లో నుండి రాట్లా. ఎందుకని?
ఆడి బురద అందరికీ ఎక్కడ లైట్లు లేవో, ఏ వీధి చీకటకుంటుందో అందులో ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకని? తన బురద ఇతరులకే. మాసిన బట్టలు ఉన్నవాడు ఎక్కడైనా కూర్చుంటాడు. అలాగా నేను వేసుకున్నాం కదరా, కూర్చో బస్సులో మెట్ల మీదైనా మీరు కూర్చుంటారా? పట్టు చీర కట్టుకొని కూర్చోం. చాలా జాగ్రత్త. కొంచెం అటు జరుగుతామా, అమ్మో చీర నలగకూడదు, చొక్కా మేమైతే ఇలా అనుకుంటుంటాం. మాసిన బట్టలాడు ఎక్కడైనా కూర్చుంటాడు. బతుకు మాస్తే ఎక్కడైనా ఉంటాడు. బతుకే మాసిపోయింది అనుకోండి, ఏట్లోనైనా ఆడే ఉండేది. మనం అలా ఉన్నామా? వాక్యపు వెలుగు చెబుతుందంట నీ రిలేషన్ ఏంటో. వాక్యం దగ్గరకు వస్తే దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం తెలుస్తుందంట. బట్టబయలవుతుంది. ఆ మధ్యన గవర్నర్ గారికి నేను కొడుకుని అన్నాడు ఒక ఆయన. హే, అంత మాట అంటామంటే, లేదు నేను గవర్నర్ గారి కొడుకునే. వెంటనే వెళ్ళి తివారీ గారికి చెప్పాను, ఏంటి సార్ మీ కొడుకు అంటే అప్పుడు అన్నది పరువు నష్టం దావేస్తా, కోట్లు. నేను వచ్చి చెప్పారు, లేదు నేను తివారీ గారి కొడుకునే. తివారీ గారు కోర్టుకి వేసేస్తాను, రక్తం ఇవ్వండిరా అన్నారు. నేను రక్తం ఇవ్వండి, కుదరదండి, కోర్టు వచ్చిందండి, రక్తం ఇవ్వాలి, మీరు రక్తం ఇవ్వాలి, ఆడు రక్తం ఇవ్వాలి. రక్తం చెప్పేద్దాయి, డిఎన్ఏ చెప్పేద్దాయి, ఆర్ఎన్ఏ చెప్పేద్దాయి, ఇవన్నీ చెబుతుంటే రైట్ తీసుకొచ్చారు. కోర్టు సాక్ష్యం ఇచ్చేసింది. ఏమని? వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులేని. రేపొద్దున దేవుడు కూడా, నువ్వు నా బిడ్డ ఎలాగయ్యా? తండ్రి అని పిలిచాను నాయన, పిలిస్తే కొడుకు ఎలాగవుతాడు రా? అలా దొంగసాటుగా పుట్టిన వాళ్ళు 3 రకాలు ఉంటారు. యోహాను సువార్తలోకి మొదటి అధ్యాయం. దొంగ పుట్టుక అన్నమాట. ఇది అక్రమ సంతానం అనమాట. చెప్తున్నారు ఇక్కడ 13వ వచనం. వారు దేవుని వలన పుట్టినోళ్లే, అంటే నిజంగా నమ్మి విశ్వాసం ఉంచి రక్తంలో కడగబడి ఆత్మచేత ప్రేరేపింపబడి ముద్రింపబడిన వాళ్ళు. కానీ 3 రకాలు ఉన్నారంట. 1 రక్తము వలనైనను, 2 శరీరేచ్ఛ వలనైనను, 3 మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు. అంటే 3 రకాలైన దొంగ పుట్టుకలు ఉన్నాయంటాడు. మొదటి రక్తం వల్ల. మా నాన్నగారు శిఖామణి గారండి, అందుచేత నేను యేసుప్రభు బిడ్డనే. మా తాతయ్య సామేల్ గారండి, ఆయన ఊరి పెద్ద. మా ఊర్లో జొన్నరగూడలో మొట్టమొదట క్రైస్తవ్యాన్ని అక్కడ తీసుకొచ్చి చెప్పినట్టు ఎవడ? మా తాత. ఇది రక్తం వలన పుడతాం. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం అనమాట. ఒక దైవజనుడు చెబితే అన్నాడు, ఒక కుక్క కార్ల షెడ్లో కంటే వాటిని కార్లు అంటామా అన్నాడు. ఒక కుక్క కార్ల షెడ్లో పిల్లని పుట్టిందంట. ఎక్కడ కందే? కార్ల షెడ్లో కందంట. ఆ పుట్టినట్లు ఏమనాలే? కుక్క పిల్ల అంటారా, కార్లు అంటారా? కార్ల షెడ్లో కంద కదండి. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం క్రైస్తవుడు కాదు, పాపివే. పాపని పాపిగా కంద. అరక్కమూర్తి గారు మాట్లాడుతూ పాపి అనబోయి పీప అన్నాడంట ఆయన చెబుతూ అన్నాడు, నేను పాపి అనబోయి పీప అన్నాను. నిజమే, మనం పాపపు పీపాలం. మన జీవితం పాపంతో నిండి ఉన్న పాపులుగా ఉన్నాం. మన స్థితే పాపం. అలాంటి పాపస్థితిలో ఉన్న నీ జీవితాన్ని ఒక కుమారత్వం ఇవ్వడానికి కోసం దేవుడు వస్తే, నేను నా పుట్టుకతో నుండి క్రైస్తవులు అండి అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది. ఇది దొంగ పుట్టుకలో మొదటిది. రెండవది శరీరేచ్ఛ వలన అని మన ఇష్టాన్ని బట్టి. ఒక కుర్రోడు వచ్చి నన్ను అడిగాడు, పాల్సనాన్ని గారండి, కొంచెం నాన్నగారితో కొంచెం సర్టిఫికెట్ ఇవ్వండి, కొద్దిగా సర్టిఫికెట్. ఏంటంటే, మైనారిటీ కాలేజీలో జాయిన్ అవుతానండి. నువ్వు క్రిస్టియన్ కాదు కదయ్యా అంటే, కొంచెం సీటు కోసం ఆడి ఇచ్చది, ఆడి శరీరెచ్చది. సీటు కోసం, పెళ్ళిళ్ళ కోసం. అబ్బాయిని సంబంధం చూసామండి, మంచి సంబంధం, మంచిదమ్మా, చాలా. యేసుప్రభువు నమ్ముకున్నాడా? నమ్ముకోలేదండి. మనం నమ్ముకోకుండా ఎలా చేస్తామమ్మా? చేయకూడదు కదా మన. రేపు తీసుకొస్తానండి, రేపు సాయంత్రం ముంచేయండి అండి అంటుంది. రేపు సాయంత్రం ముంచేయాలంట పెళ్లి కోసం, నన్ను ముంచేయడానికి. అంటే రాత్రి బాప్తిసాలు ఇచ్చేస్తే వాడు అయిపోతాడా? అవడు కదా. కానీ ఇలాంటి పుట్టుకలు కూడా ఉంటాయి అన్నమాట. అది శరీరేచ్ఛ, వాళ్ళ కోరికే. ఇంకొకటి ఉంది, మనుష్యేచ్ఛ.
మా అమ్మమ్మ కోసం తీసుకున్న బాప్తిజం, లేకపోతే అసలు తీసుకునేవాడిని కాదు. వాళ్ళ అమ్మమ్మ కోసం చచ్చిపోద్దని మరి అందరూ నమ్ముకున్నారా, నువ్వు అక్కడే నమ్ముకోలేదురా, కనుక నువ్వు కూడా బాప్తిజం తీసేసుకుంటే సుఖంగా ప్రాణం ఇడుతాను అమ్మంట. వీళ్ళందరూ వచ్చాడు, రేపు బాప్తిజం తీసుకురా, అమ్మమ్మ చచ్చిపోయేలాగుందరా అని ఆమెకు. అమ్మమ్మ ఆడు కూడా బాప్తిజం తీసుకున్నాడు, సంతోషం నాయన. అలాగన్నాక వారం రోజులు చచ్చిపోయింది ఆవిడ. ఎంత సాటిస్ఫాక్షన్ ఆడికి మాత్రం లేదు, ఎందుకని ఆడు నమ్మలేదాడు. ఇలా పుట్టారా మీరు? చిన్నప్పుడు ఎప్పుడో నాకు తెలియనప్పుడు ఇచ్చారండి బాప్తిజం, అలాగే కొనసాగుతున్నానండి. ఇదేనా బాప్తిజం? ఇదేనా పుట్టడం? రక్తాన్ని చెప్పుకొని ఇచ్చల కోసం, లేకపోతే మనుషుల ప్రేరేపణల కోసం పుట్టారా మీరు? దేవుడితో ఏ సంబంధం ఉంది మీకు? వాట్ ఈజ్ యువర్ రిలేషన్? ఫస్ట్ అధ్యాయం అదే. సరే సరే ఎలా ఉన్నామండి? నిజమేనా? స్టేటస్ చెప్తున్నాను వినండి అని చెప్తున్నాను. మన స్టేటస్ చూపెడుతున్నాను. మన స్టేటస్లు ఎలా ఉంటాయి? మల్లెపూ చెట్టు దగ్గర కారును ఆనుకొని బుల్లెట్ మీద టోపీతో, మల్లుడు ఎక్కడే ఉన్నాడు, ఇప్పుడు దాకా కీబోర్డ్ వేసినాడు. అసలు నా కూతురుతో పెడుతుంటాడు ఫోటోలో, రోజుకు 3 ఎడతాడు. వెనకాల వేస్తున్నట్టు ముందు నిలబెట్టినట్టు ఇలాగ అనుకుంటా. అబ్బాబ్బా ఏమి స్టేటస్ అల్లే. దట్ ఈస్ ద ఫిజికల్ స్టేటస్. బట్ దేవుడు, వాట్ ఈజ్ యువర్ స్టేటస్? నీ స్పిరిచువల్ స్టేటస్ అంటే నేను చెబుతా అంటున్నాడు. ఎందుకని? ఎలా చెబుతాడు? వెలుగు వాక్యం వచ్చేసింది, వాక్య పద్మంలో కనబడుతున్నప్పుడు స్టేటస్ చూద్దాం వరుసగా. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకుంటామే. ఆయనతో మాకు సహవాసం ఉందండి అని చెప్పుకుంటున్నారంట. కానీ మీరు చీకట్లో సహవాసం ఉన్నవాడు చీకట్లో ఎలా నడుస్తాడండి? ఇందాకే చెప్పాడు అన్నయ్య అబద్ధాన్ని గురించి. అన్న చెబుతుంటే అసలు బ్లేడే మెత్తగా గొంతు కోస్తున్నట్టుగా అనిపించింది అక్కడ. నిజమే కదా, చాలా సింపుల్గా ఆడేస్తాం కదా అబద్ధం కదా. సమరస్త్రీ కూడా క్యాజువల్గా, నీకు అమ్మా నీ భర్తను పిలుచుకురా అన్న వెంటనే ఉందామండ, నా భర్త లేడు. ఎంత క్యాజువల్గా చెప్పిందండి. సహజ స్వభావం అన్నమాట ఆమెకి, సహజ స్వభావం ఆ బతుకి. కానీ దేవుడు అలా కోస్తుంటే పీక తెగిపోయింది చివరికి. ఇక్కడ అంటాడు, ఇదిగో మీరు సహవాసం గలవారమని చెప్పుకుంటూ చీకట్లో నడుస్తున్నారు. ఇంకా స్టేటస్ ఇంకా చూపెడుతున్నాడు. ఒకటి కాదు, రోజుకి 20 ఫోటోలు పెడతాం. ఇక్కడ దేవుడు కూడా వరుసగా మన స్టేటస్ చూపెడుతున్నాడు. 8వ వచనం, మనము పాపము లేనివారమని చెప్పుకుని, అది చెప్పుకుంటామే. పాపం లేని వాళ్ళమండి మేము అని చెప్పుకుంటున్నారంట. చెప్పుకుంటూ మోసపుచ్చుకుంటున్నాం, సత్యం లేదు. ఇది పాపం అంటే సహవాసం గలవారమని చెప్పుకుంటున్నాం. 2 పాపం లేనోళ్ళమని చెప్పుకుంటున్నాం. 3 10వ అధ్యాయం 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకునే నీడల. పాపం చేయలేదండి మేము అని చెప్పుకుంటున్నారండి చాలామంది. అది కూడా చెప్పుకుంటామే. ఇంకా కొంచెం రండి, 2వ అధ్యాయం 4వ వచనం, ఆయనని ఎరిగి ఉన్నామని మాకెందుకు తెలియదండి. మా ఇంటికి రండి, 11 క్యాలెండర్లు ఏలాడుతుంటాయి చూసుకోండి. అసలు ఎదురుకుండానే చున్నీ వేసుకున్న యేసుప్రభు సిలువ ఉంటుంది, మా ఉంగరాల్లో సిలువ, మా మంగళసూత్రాల్లో సిలువ. ఆయన మాకు తెలియకపోవటం ఏంటంటే, పుట్టింది క్రైస్తవ కుటుంబంలో, ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను కైకొనకుండా ఉన్నారు మీరు. ఇది మన స్టేటస్. ఇంకా కిందకి రండి, 6వ వచనం, వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణమైన ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకుంటూ. 20 years అండి, 32 years బ్రదర్ చర్చిలో. వీళ్ళ నాన్నగారి దగ్గర నుండి, వీళ్ళ మామగారి దగ్గర నుండి, ఇజ్రాయెల్ రాజు గారు వాళ్ళ నాన్నగారు అసలు ఆయన సేవ, అబ్బా వాళ్ళ మామగారు అక్కడ ఆయన ఔరంగాబాద్లో, అబ్బా ఎన్ని సంవత్సరాలు ఉండమ్మా, ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించామంటే జవాబు లేదు అక్కడ. ఆయనను ఎరుగున్నాము, అంతేకాదు ఆయనలో నిలిచి ఉన్నాం మేము అని సంవత్సరాలు చెప్పుకునే మీరు. ఆయనను నడుచుకుంటున్నారా? ఆయనలో వెలుగులో ఉన్నాం కానీ బ్రతుకులు చీకట్లో ఉన్నాయి. ఆయనలో నిలిచి ఉన్నాం కానీ ఆయన ఆజ్ఞలు మీలో లేవు. ఇంకా కొంచెం కిందకి వెళ్ళండి, 9వ వచనం, వెలుగులో ఉన్నామని చెప్పుకొనొచ్చు, పక్కనున్న వాడినే ద్వేషించే స్వభావం కలిగి ఉంటే. అన్నీ చెప్పుకుంటూ పోతే సరిపోదు. మనం కూడా ప్రాక్టికల్ లైఫ్, అవున్స్ ఆఫ్ ప్రాక్టీస్ బెటర్ దెన్ గెలన్స్ ఆఫ్ థియరీ. ప్రీచ్ లెస్, ప్రాక్టీస్ మోర్. మాటలు తగ్గించి పనులు చేయటం నేర్చుకోవాలి. మా చర్చి ఫోల్డర్లో
ఒక చిన్న పిల్ల బర్త్డే పెడితే ఒక కుర్రాడు కింద 10 కేకులు బొమ్మలో, 20 చాక్లెట్లు బొమ్మలో, లాలీపాప్లో మొత్తం అన్నీ ఒక పేజీ నిండా పెట్టాడు. నేను ఆడికి ఫోన్ చేసి, అవన్నీ ఎందుకురా, ఒక ₹10 చాక్లెట్ కొనియా అని. ఇప్పుడు అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటుందండి ఆ పిల్ల. 10 కేక్ బొమ్మలో, 20 చాక్లెట్ బొమ్మలో, 10 లాలీపాప్ బొమ్మలో అవన్నీ చూసి లొట్టలేయటం తప్ప, నాకు ఇన్ని పంపాడని చెప్పుకోవటం తప్ప అసలైన చాక్లెట్ ఒకటి కూడా లేదు. అదే చెప్పేది ఇక్కడ, దేవుణ్ణి సంతోషపెట్టే ఒక్క ఫ్రూట్ లేదు మన దగ్గర, చెప్పుకుంటున్నాం మనం. అది బాధ. వాట్ ఈజ్ యువర్ రిలేషన్? నీ రిలేషన్ ఏంటి? కనుకే మొట్టమొదటి అధ్యాయం అంతా కూడా ఇక చెప్తాడు అక్కడ. కనుక మనం ఏం చేయాలి? డయాగ్నోసిసే కాదు, మెడిసిన్ కూడా ఇస్తాడు. అందుకని ఏమైనా మెడిసిన్ ఇచ్చాడు? కనుక మనం ఏం చేయాలి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి. అలా నడిస్తే అన్యోన్య సహవాసం అని అర్థం, కొయినోనియా. ఆయనతో ఒక అద్భుతమైన సంబంధం కలిగి ఉన్నవారమని అర్థం అవుతుంది. ఆ సహవాసం ఒకవేళ లేకపోతే, ఒకవేళ సూడో ఫెలోషిప్ అయితే, ఒక అబద్ధపు సహవాసం అయితే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. కనుక అక్కడ మన స్టేటస్ చెప్పి దానికి రెమిడియల్ థాట్ చెప్తున్నాడు. 7 నుండి 9 వచనాలు. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం కలిగిన వారమైందేమో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. సహవాసంలో నడవడం, అందుకోసం ఆయన రక్తం సిద్ధంగా ఉంది. కనుక మీరేం చేయాలి? 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా. ఈ 1వ అధ్యాయం 2వ అధ్యాయం 11 వరకు కూడా మన స్టేటస్ని చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి మన రిలేషన్ని పెంచుకోవాలి దేవునితో, అది చెప్పేది. ఇంకా అందుకు మనం ఏం చేయాలి? యేసు ప్రభు ఎలాంటి వాడో తెలుసుకోవాలి, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి. వినటం కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మన జీవితానికి కావాలి. కింద 2వ అధ్యాయం, చిన్నపిల్లలారా మీరు పాపం చేయకూడదని ఈ సంగతులు రాస్తున్నా. ఎవడైనా పాపం చేస్తుంటే, నేను పాపం చేశానని నిర్ధారణ అయితే, నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఇదిగో ఆయన మన కోసం సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆదరణకర్త, ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చినాడు. తెలుసుకో, అది నీకు అర్థమైంది కదా. నీ స్టేటస్ నీకు చూపించాడు కదా, నువ్వు ఎలా ఉన్నావో దేవుడు నీకు చూపించాడుగా. అది అర్థమైన వెంటనే నేను అలా ఉండను. ఇప్పుడు దావీదు తప్పు చేశాడు, దావీదు పాపం చేస్తే వెంటనే దేవుడు నాతాను ద్వారా చెప్పాడు. చెప్తే దావీదు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? నాకు ఉత్తరవాది ఉన్నాడు, ఆయన ద్వారా నేను కడగబడాలి అని అసలు పశ్చాత్తాపం కలుగుతుంది. 51వ కీర్తన ఒకసారి రండి. మనం ఉన్నాడు అని తెలిస్తే అక్కడ దావీదు చేసిన కార్యం మనం కూడా చేయాలి. అక్కడ 51 దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమాలను తుడిచేయి, నా దోషం పోనట్లు కడిగేయి, నా పాపం పోనట్లు పవిత్రపరచు. 3 పదాలు వాడాడు. 1 తుడిచేయి, 2వది కడిగేయి, 3వది పవిత్రపరచు. వీటి యొక్క ప్రధానమైన విషయాలు నేను గుర్తు చేస్తా. మాస్టరు ఒక లీడర్ని పిలిచి ఇలా అన్నాడు, రబాయ్ నేను కొంచెం హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్తున్నాను, ఎవడన్నా అల్లరి చేస్తే బోర్డు మీద పేరు రాయిరా అంటే, మాస్టర్ తిరిగి వచ్చేసరికల్లా ఫస్ట్ పేరు దావీదు ఉందన్నాడు. దావీదు, అరే నువ్వు అల్లరి చేస్తావంటరా, ఎంత ప్లాన్ చేశానరా నీ గురించి. గొర్రెలు కాసుకునే నిన్ను 15 సంవత్సరాలు నువ్వు గొర్రెల దగ్గర నుండి అభిషేకించబడిన దగ్గర నుండి రాజు అవటానికి మధ్యలో ఉన్న 15 సంవత్సరాలు నిన్ను ఎన్ని కోణాలలో 3 సార్లు మరణం నుండి తప్పించి అద్భుతమైన విజయాలు ఇచ్చి ఇన్ని చేస్తే నువ్వు అల్లరి చేస్తావా? అలా చెప్తుంటే దావీదు అంటున్నాడు, ప్రభా నా తప్పు నాకు తెలిసిపోయింది నాయన, తుడిచేయి ప్రభా, తుడిచేయి ప్రభా. అలా తొడవకపోతే ప్రతి మాస్టర్ రావడం, రా వీడు కూడా అల్లరిలో బ్యాచ్లో చేరిపోయాడా అని అంటారు కదా. అంతేకాదు, ఒక లీడరే, ఒక రాజే ఇలాంటి పని చేస్తే మనం ఏంటి తప్పే ఉందిరా అని అందరూ చేస్తారు కదా. ప్రభు తుడిచేనైనా
90వ కీర్తన 8వ చరణంలో, ప్రభువా నా పాపాలు నీ ఎదురు కనబడుతున్నాయి, ప్రభువా బ్లాక్ బోర్డ్లో కనబడుతూ ఉన్నాయి. తండ్రి తుడిచేనైనా తుడిచేయి. పశ్చాత్తాపం గుండెలను పుడుతుంటే బట్టలు చించేసుకొని జరిగే తర్వాత పరిణామాన్ని తలుచుకొని, ప్రభువా నా పాపాలు తుడిచేనైనా, నా పాపాలు తుడిచేయి. రెండవది, నా పాపాలు కడిగేనైనా, కడిగి. ఎందుకని? అపవిత్రత నాలో కనబడుతుంది అక్కడ. ఈ పాపాన్ని కడిగే ఏ మెంటలు లేదు, ఏ విధమైన వనరులు లేవు పాపాన్ని కడగడానికి. ఒక్కటి యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా, అదే చెబుతుంది ఇప్పుడు యోహాను. ఆయన తుడుస్తాడు, కరెక్టే. అక్కడతో సరిపోయిందా? మళ్ళీ నా కళ్ళ ముందు కనబడుతుంది, నీకే కనబడుతుంది. నా మనస్సే దోషారోపణ చేస్తుంది, నా మనస్సాక్షి కల్మషం అయిపోయింది. ప్రభువా మనస్సాక్షిని శుద్ధి చేయాలంటే నీ రక్తమే నాయన. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 9:14. నిత్యుడు ఒక ఆత్మ ద్వారా తను తాను దేవునికి అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవునిని సేవించడానికి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆమేన్. ఎంత అద్భుతమైన పదం అది. నీ మనస్సాక్షి కల్మషం అయిపోయి, ప్రభువా ఆ పాపం నాకు కనబడుతుంది ప్రభువా, దీన్ని నేను కడుక్కోలేను, నువ్వు నన్ను కడుగు ప్రభువా, కడుగు ప్రభువా. ఎస్, ఏసై చేసే పని. అందుకే ఆయన మనకు ఉత్తరవాది. అక్కడ 1 అని అంకేసి 2 అని అంకేసి ఉంటుంది, అక్కడ ఆదరణకర్త అని రాశాడు. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. దావీదు ఇంకొక పదం అన్నాడు, నన్ను పవిత్రపరుచున్నాయన. ఎందుకో తెలుసా? యాజకులు ఎలాగా యాజకత్వం చేయాలి, వాళ్ళకి క్లాసిఫికేషన్స్ 24 తరగతులుగా విభజించినాడు దావీదే. 24 తరగతులు పెట్టి ఒక్కొక్కడు 2 సార్లు సంవత్సరానికంటే 48 వారాలు పనిచేయాలి. వాళ్ళకి 51 వారాలు అనమాట, మనకి 52 వారాలు. ఎందుకంటే వాళ్ళది చంద్రమానం, మనది సూర్యమానం. కనుక వాళ్ళకి 28, 29 రోజులు, మనకి 30, 31 రోజులు. అందుకే మనకి 52 రోజులు, 52 వారాలు ఉంటాయి, వాళ్ళకి 51 వారాలు ఉంటాయి. 51 వారాల్లో 24 తరగతుల్లో ఒక్కొక్క తరగతిలో 2 సార్లు ఉంటారు. అంటే 48 వారాలు పనిచేయాలి ఆ తరగతిలో ఉన్న వాళ్ళ క్రమం ప్రకారం. మిగిలిన 3 వాళ్ళు జరుపుకునే 3 పండగలు ఉన్నాయి, దానికి అందరూ కలిసి పనిచేయాలి. అది వాళ్ళ రూల్. ఈ రూల్ పెట్టింది దావీదు. దావీదు అంటున్నాడు, పవిత్రమైన కార్యాల కోసం క్లాసిఫికేషన్ చేసినండి నేనే ప్రభువా, నేనే పవిత్రంగా కోల్పోయాను, క్షమించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాటలు పాడుండొచ్చు నువ్వు, యేసు నా ప్రియ కాపరి అని. అలాగే జరిగిందో మా దగ్గర ఒక సంఘటన. అద్భుతమైన పాట ఉదయం పాడితే వన్స్ మోర్ అన్నారు అందరూ, వెరీ గుడ్. అయిపోయిన తర్వాత రాత్రి మేము సరిపల్లి అని ఒక మీటింగ్కి వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నాం. ఆ పాట పాడినోడు సెకండ్ షో సినిమా చూసి వస్తున్నాడు బయటికి. తక్కువని తట్టుకోలేక బండి ఆపేశాను నేనే. బండి ఆపేసి అంటే అటు తిరిగాడు అనమాట, నన్ను చూసి అటు తిరిగి నేను బండి ఆపితే ఇంకేం చేస్తాడేగా, అప్పుడు ఇటు తిరిగాడు. అప్పుడు వందనాలని ఎక్కడ సినిమా హాల్ ముందు. అప్పుడు నేను అన్న, ఉదయం ఎంత అద్భుతమైన పాట పాడేవారా, నడిచెదను ఆయన వెంటే నిలిపి ఆయనపై నా గురి, యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. ఆయన వెంటే నా దృష్టి నిలిపి నేను ఆయన వెంటే వెళ్తా అక్కడికా. మీరు అనొచ్చు, చిచ్చి అదేంటి అన్నయ్య గారు, మేము సినిమా హాల్లోకి వెళ్ళటం మానేసి ఇప్పుడు 10 సంవత్సరాలైంది, చేతుల్లోనే చూసుకుంటాము, ఇళ్లల్లోనే పెట్టుకొని చూసుకుంటాము. సినిమా హాల్కి వెళ్ళాలంటే బట్టలు చించుకుంటా, టికెట్లు దొరక్క, అంత అవసరంలా, చేతుల్లోకి వచ్చేసింది. నిజమే ప్రభువా, నన్ను పవిత్రపరచు నాయన. పాటలు పాడి ఉండొచ్చు, ప్రసంగాలు చేసి ఉండొచ్చు, యూత్ మీటింగులు చేసుకొని ఉండొచ్చు, అనేక మందిని బాగా ప్రోత్సహించి ఉండొచ్చు. భ్రష్టుడా, అపవిత్రుడా, ప్రభు సన్నిధానంలో పవిత్రుడు కా. సియోను కుమారి మరలము, కడుక్కో, నీ దోషాన్ని కడుక్కో. సియోను కుమారి చెరపట్టబడి వెళ్ళింది దేవుడి బిడ్డలు, బయటోళ్ళు కాదు, దేవుని పిల్లలు చెరపట్టబడ్డారు. ఎందుకు చెరపట్టబడ్డారు? అది పాపం వాళ్ళని పట్టుకుంది. సంఖ్యాకాండం 32:23. సంఖ్యాకాండం 32. వారు అట్లు చేయనీయడలా
యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును అంతే, నా దోషములు తరుగుతున్నాయి నాయన. అందుచేత నా పాపం నాకు తెలిసిపోతుంది నాయన, అపవిత్రత నాకు తెలిసిపోతుంది. ప్రభువా నన్ను కడుగు, ప్రభువా నన్ను పవిత్రపరచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడిగా. ఇది మొట్టమొదటిది రిలేషన్ విత్ గాడ్. దేవునితో మన సంబంధం ఎలా ఉంది? రైట్, నేను ముగిస్తా. మధ్యాహ్నం మనం మిగిలిన విషయాల్ని చదువుతాను. ఒక మాట చదివి నేను క్లోజ్ చేస్తాను. చూడండి, అక్కడ రాయబడింది 2వ అధ్యాయం. మీరు పాపం చేయకుంటే ఈ సంగతులు రాస్తున్నాను. ఎవడైనా పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపాలకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడు, ఓకే, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. దేవుడే ప్రాయశ్చిత్తం చేసి శాంతిస్తాడు. లోకంలో కూడా చాలా చోట్ల మీకు శాంతి కనపడుతుంది. యేసుప్రభు అందుకే చెప్పాడు, లోకంలో మీరు ఇది నవిలిని ఎడల, నాలిక కింద పెట్టుకుని ఎడల, చేతుల్లో ఇలా ఇలా నలిపి బొగ్గలో పెట్టుకుని ఎడల, మీకు జస్ట్ రిలాక్స్ ఫర్ యువర్ మైండ్. పెద్ద బోర్డులు ఉంటాయి, విశ్రాంతి పొందండి. కింద చార్మినార్ తాగండి, ఇంకా కింద తాకండి, చట్టబద్ధమైన హెచ్చరిక. అది హానికరం. సిగరెట్ తాగటం ఆరోగ్యానికే హానికరం అనేది సత్యం. సత్యమే చిన్న అక్షరాలతో ఉంది, అసత్యం పెద్ద అక్షరాలతో ఉంది. అది లోకం ఇచ్చే శాంతి. యేసుప్రభు అందుకే ఇలాగన్నాడు. యోహాను సువార్తలోకి రండి. మళ్ళీ కంపారిజన్ అంతా మనం యోహాను సువార్తలోనే చేసుకోవాలి. 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం. లేదా 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తాన్ని మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో ఇది తినకూడదు, ఇది తాకూడదు, ఇది చేయకూడదు, ఇలా అపవిత్రంగా ఉండకూడదు అని చెప్తూ ఉంటాడు. నేను వెళ్తున్నాను కనుక పరిశుద్ధాత్మని ఇస్తాను. ఆయన పర్మనెంట్గా డ్రైవర్గా నీ లోపలుండి ఆయన స్టీరింగ్ తిప్పుతుంటాడు. క్రిస్మస్ టైంలో ఏమనుకోకు నైనా అని నువ్వు స్టీరింగ్ తిప్పకూడదు. క్రిస్మస్ టైంలో జనవరి 1కి పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు ఇవన్నీ పనికిమాలిన సాంప్రదాయాలు ఉంటాయిగా. అప్పుడు పరిశుద్ధాత్మలు వద్దంటుంటాడు, బలవంతంగా స్టీరింగ్ తిప్పేస్తాం మనమే. అలా చేయకూడదు. ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నా నేను. ఇది శాంతి. విశ్రాంతి అనే పదానికి అసలు అర్థం ఏంటంటే మన మీద దాడి చేసే ఆ ఒత్తిడి నుండి శాశ్వతంగా పరిష్కారాన్ని పొందడానికి విశ్రాంతి అంటారు. పాక్షికంగా పొందేదాన్ని ఉపశమనం అంటారు. ఈ రెండింటికి తేడా తెలియాలి మీకు. ఉపశమనానికి శాంతికి మధ్య తేడా అంటే అర్థమైందా మీకు? అలసిపోయి వచ్చాను నేను. అక్కడ మీకు శాంతి కలగాలంటే శవాసనం వేయండి అని ఉందన్నమాట. ఇంట్లో ఏ ఆసనం వేయాలి? శవాసనం. వెంటనే బెడ్ మీద అలా పడుకున్నాను అన్నమాట. శవాసనం. అమ్మయ్య, ఎంతలో నా భార్య వచ్చింది. పడుకుంటే సరిపోయిందా? సరుకులు తేవాలా, సరుకులు తెచ్చి మీటింగ్కి వెళ్ళాలా. అదేవిధంగా చాలా సరుకులు ఉన్నాయి, నెలకు కావాల్సింది అని చెబుతుంది. ఉన్న ఉపశమనం పోయి అంటే నీ శవాసనం ఉపశమనం ఇచ్చిందేమో తప్ప పర్మనెంట్ శాంతి ఇవ్వదు ఈ లోకంలో. అందుకనే లోకం ఇచ్చున్నట్టు శాంతి కాదు. ఏదో మింగితే, ఏదో వేస్తే, ఏదో కళ్ళు మూస్తే, ఏదో శ్వాస మీద ధ్యాస పెడితే వచ్చే శాంతి కాదు ఇది. ఈ శాంతి నీ పాపాలకు నివారణకు సంబంధించింది. నీ మీద దాడి చేసే పాపం, నీకు గుర్తు చేసి దేవుని నుండి దూరపరిచే పాపం, మళ్ళా మొలవడానికి కోసం ప్రయత్నం చేసే పాపం. కనుక ఇలాంటి పాపం నుండి శాశ్వతంగా దేవుడు నిన్ను నీ పూర్వపు చిట్టానంతటినీ కూడా మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతం తుడిచేసి అడ్డం లేకుండా ఎత్తేసి మన పాపాలు క్షమించి తనతో కూడా కూర్చుండబెట్టుకునే శాంతిది. కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. కొలస్సే 2:13 నుండి 15. మన పాపాల వలన, అపరాధాల వలన మృతులమై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు కలిగిన ఆ పత్రాన్ని, ఆ రుణపత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచేసి అడ్డం లేకుండా ఎత్తేసి మన పాపాలను క్షమించి తనతో పట్టుకు. అది ఉత్తరవాది చేసే పని. అది దేవుడు మన ఎడల చేయాలనుకున్న అత్యద్భుతమైన కార్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మన జీవితాలకు ఆయన శాంతికరమై ఉన్నాడు. ఇంకా నీ మీద దాడి చేసే అట్లన్నిటినీ, అదొక్కటేనండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు.
హెబ్రీ పత్రిక 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? సాతాను ద్వారా మనం భయపెట్టబడుతున్నాం. మరణం భయపెడుతుంది. ఇదిగో దావీదాక నువ్వు బతకలేవురా, సూసైడ్ చేసుకోవటం బెస్ట్. అది సాతానుగాడు చంపడు, చంపుకునేలా చేస్తాడు. మన శరీరాన్ని మనమే గాయాలు చేసుకుంటూ ఉంటాం. చాలామంది యవనస్తుల్ని నేను కౌన్సిలింగ్ చేశాను. వాళ్ళ చేతుల మీద బ్లేడ్లతో కోసుకున్నాయి చాలా ఉంటాయి. బ్లేడ్లతో కోసుకొని మింగి రక్తాలతో పొడుచుకోవటం, ఇలా రక్తాలతో ఎమోషనల్. ఇందాకే చెప్పాడు ఎమోషనల్. నువ్వు ఎమోషనల్గా లేకపోతే రక్తాలతో ఉండాలని కదా ఆయనే నీకోసం రక్తం కాచాడు. అవసరంలా, నీకు శాంతి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా అన్నాడు. నీ పాపాలు ఒప్పుకోవటం అంతే. అలా రిలేషన్ పొందుతావు. నీ స్టేటస్ ఏంటో తెలిసింది. యేసేని అడుగు, ప్రభువా నువ్వు ఉత్తరవాదం నాకున్నావని అర్థమవుతుంది కనుక నువ్వు నాకు శాంతిని ఇస్తావు. ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం రండి. మరలా యోహాను మొదటి పత్రిక. సర్వలోకానికి శాంతికరం అన్నాడు. మనం ఆయన ఆజ్ఞలు గైకొన్ని ఏళ్ళ దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుస్తుంది. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది మీరు రిలేషన్ కలిగి ఉన్నారో లేదో. కనుక మీకు మొట్టమొదటి నుండి అదే రాస్తున్నాను. ఆయన ఎలాంటి వెలుగో చెప్పాడు 8వ వచనం. ఆ పైన అంటే చెప్పుకోవటం చెప్పి 8వ వచనం. కొత్త ఆజ్ఞను మీకు రాస్తున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుంది. అది మీ అందునో ఆయన అందునో మీ అందునో ఉన్న సత్యమే. ఓ సత్యమై ఉన్న వెలుగు, సత్య వెలుగు. ఈ వెలుగు స్విచ్ లేకపోతే ఆగిపోద్ది. కానీ అది నిజమైన వెలుగు ఉండేనో ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు అనేక మందిని వెలిగించుచుండెను. యోహాను సువార్తలకు రండి కంపారిజన్కి. మొట్టమొదటి అధ్యాయం 4వ వచనం. ఆ వెలుగు లోకంలోకి వచ్చింది, అది నిజమైన వెలుగు అన్నాడు. సత్యమైన వెలుగు అది ఆ వెలుగు. కనుక అలాంటి సత్యమైన వెలుగు లోకానికి వచ్చింది. మీరు చెప్పుకుంటున్నారా? ఆ వెలుగులో నడుస్తున్నారా? చెప్పుకుంటున్నారా? ఆ వెలుగుని ఎరిగి ఉన్నారా? చెప్పుకుంటున్నారా? వెలుగు యొక్క ఫలాలు మీ జీవితాల్లో కనిపిస్తున్నాయా? అది మొట్టమొదటి అధ్యాయం రిలేషన్. చెప్పండి. మధ్యాహ్నం మిగిలిన విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు ఈ వర్తమానాన్ని మన వినికిడిలో అవగాహన నిమిత్తమే దీవించునుగాక. తల్ల వంచని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, నీ నామను బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. మా జీవితాన్ని అద్దంలో చూసుకోవడానికి ప్రభువా వాక్యాన్ని మా ఎదుట ఉంచారు, అందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతున్నారు, నేను మేము ఎలా ఉండాలో మాకు బోధిస్తున్నారు, వందనాలు. ప్రభువా నీ ఆత్మ చెప్పడి బోధ చెవిగలవాడు విని దాన్ని గ్రహించి నడుచున్నట్లు మీ కృపను గ్రహించండి. మధ్యాహ్న సెషన్ మమ్మల్ని సిద్ధపరచండి. మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ ఏర్పాటు చేస్తున్న నీ దాసు, నీ కుటుంబాన్ని, సంఘాన్ని బట్టి స్తుతిస్తూ, తర్వాత చూడబోయే బిడ్డలను బట్టి కూడా స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.